శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా నమస్కారములు తెలియజేసుకుంటూ, ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు మీపై ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ, భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగములో ఈరోజు మనం 1వ శ్లోకం తెలుసుకుందాం. క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రము అనగా శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. జీవుడు వాస్తవముగా క్షేత్రజ్ఞుడే కానీ క్షేత్రము కాదు. కానీ అజ్ఞానం కారణంగా తాను క్షేత్రమని తలచి జీవుడు దుఃఖాలను అనుభవిస్తున్నాడు. క్షేత్రము పంచభూతాత్మకమైనది, నశించిపోయేది. క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రాలలో ఉన్న ప్రత్యేగాత్మ, చిన్మయ రూపుడు, శాశ్వతుడు. ఈ రెండింటి యొక్క స్వభావములు వివరింపబడి కలిసి ఉన్నట్టు ఈ రెండింటి యొక్క విభాగమును అంటే విభజనను గూర్చి తెలిపేటటువంటి అధ్యాయం కాబట్టి దీనికి క్షేత్రజ్ఞ విభాగ యోగము అని పేరు వచ్చింది. కిందటి అధ్యాయం భక్తి యోగంలో సగుణ బ్రహ్మము యొక్క విషయములు, వాస్తవ భక్తి యొక్క స్వరూపము గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత నిర్గుణ పరమాత్మ తత్వమును, అటువంటి పరమాత్మను జీవుడు ఎలా పొందాలో ఉపాయాలను విపులంగా ఈ అధ్యాయంలో పరమాత్మ వివరించారు. ఈ అధ్యాయం నుంచి జ్ఞాన షట్కము మొదలవుతుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా మొదటి 6 అధ్యాయాలను కర్మ షట్కము అంటారు. తర్వాత 6 అధ్యాయాలు అంటే 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి షట్కము అంటారు. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు జ్ఞాన షట్కము అంటారు. ఆత్మతత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవటానికి ఈ అధ్యాయం బాగా సహకరిస్తుంది. అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టుగా ఆత్మతత్వాన్ని గూర్చి చాలా స్పష్టంగా వివరించారు శ్రీకృష్ణ పరమాత్మ. జ్ఞానయోగానికి నాంది పలికే క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని మొదటి శ్లోకాన్ని మనం ప్రారంభించుకుందాం. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. కౌంతేయ, ఓ కుంతీపుత్రుడా అర్జున, ఇదం శరీరం క్షేత్రం ఇది అభిధీయతే. ఈ శరీరాన్ని క్షేత్రము అని పిలువబడను. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ క్షేత్రం, క్షేత్రజ్ఞుడు అనే 2 గొప్ప పదాలను పరిచయం చేశారు. ఈ శరీరం ఒక క్షేత్రం. శరీరం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఈ మూడింటిని క్షేత్రమని అంటారు. క్షేత్రము అంటే పొలం. ఒక రైతు పొలంలో ఏ విత్తనం నాటితే ఆ పంటే చేతికి వస్తుంది కదా, అలాగే మన శరీరం కూడా ఒక పొలం లాంటిది. దీనితో మనం ఏ కర్మలు చేస్తే ఆ ఫలాలే వస్తాయి. మనం చేసే మంచి చెడు అనే కర్మల వల్ల పాపపుణ్యాలు వస్తాయి. తద్వారా సుఖదుఖాలు అనే పంటను అనుభవిస్తాము. కర్మలు చేయటానికి, సుఖదుఖాలు అనుభవించటానికి
ఈ శరీరం ఒక కారణం. ఏతత్ యహ వేత్తి తం క్షేత్రజ్ఞ. ఈ క్షేత్రమును గురించి తెలుసుకున్న వానిని క్షేత్రజ్ఞుడు అని ఇతి తద్విదః ప్రాహుః తత్వజ్ఞాలు చెప్తారు. ఈ శరీరాన్ని తత్వముతో ఎవరైతే తెలుసుకుంటారో వారిని క్షేత్రజ్ఞుడు అంటారు. వైద్యుడికి అంటే డాక్టర్కి శరీరం గురించి అన్నీ తెలుసు కదా, అనాటమీ చదివాడు కదా. కాబట్టి డాక్టర్ని క్షేత్రజ్ఞుడు అనవచ్చా అంటే అనలేము. ఎందుకంటే క్షేత్రమును దాని తత్వంతో తెలుసుకున్న వాడిని మాత్రమే క్షేత్రజ్ఞుడు అంటారు. నేను ఎవరిని అనే ప్రశ్న వేసుకుంటే ఈ శరీరాన్ని నేను అంటాం. కానీ ఎప్పుడైతే ఈ శరీరము మృతి చెందుతుందో అప్పుడు శరీరం మాత్రం మిగులుతుంది. అందులో ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి నేను ఈ శరీరం కాదు అని అర్థం అవుతుంది. నేను ఎవరిని, కోహం అని ప్రశ్న వేసుకొని మన ఋషులు మునులు యుగాల కొలది తపస్సు చేసి దానికి సమాధానంగా ఒకటి వచ్చింది, సోహం, అది నేనే అని. దేని వలన ఈ కళ్ళు చూడగలుగుతున్నాయో అంటే కళ్ళ వెనక ఉండి చూచేదానిని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాడే నేను. ఆ చూచేవాడు కనపడడు, కానీ కళ్ళ వెనకాల ఉన్నాడు. మన ఇంద్రియాల వెనక ఉన్నది ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయకుండా ఈ శరీరమే నేను అని అనుకోవడం అన్ని దుఃఖాలకు కారణం. ఈ శరీరం నేను కాదు అని ఏ క్షణంలో అర్థం చేసుకుంటామో ఆ క్షణంలో మనం జ్ఞానులం అవుతాం. అన్ని దుఃఖాలు ఆ క్షణంలోనే తొలగిపోతుంది. మనలో ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తూ నాకు ఆకలిగా ఉంది, నాకు కాలు నొప్పి పుడుతోంది, నేను సంతోషంగా ఉన్నాను అని అనిపిస్తున్నటువంటి ఈ శరీరాన్ని గమనిస్తున్నటువంటి, వీటన్నిటినీ గమనిస్తున్న ఆ లోపలి చైతన్యాన్ని క్షేత్రజ్ఞుడు అంటారు. ఉదాహరణకు మీరు కారు నడుపుతున్నారు అంటే కారులో మీరు ఉన్నారు. కారు పాడైపోతే నా కారు పాడైంది అంటారు, కానీ నేను పాడైపోయాను అని అనం కదా. అంటే కారు వేరు, క్షేత్రం అన్నమాట. కారు నడిపే మీరు వేరు, క్షేత్రజ్ఞుడు. అలాగే ఈ శరీరంలో మనం ఉన్నాం, కానీ శరీరమే మనం అనుకొని నా చెయ్యి, నా కన్ను, నా మనస్సు అంటున్నాం. కానీ నిజానికి మనం శరీరం కాదు, శరీరంలో ఉండే చైతన్యం. శరీరం దృశ్యం, ఆత్మ ద్రష్ట. శరీరం మారుతూ ఉంటుంది, పుడుతుంది, ముసలిది అవుతుంది, చనిపోతుంది. కానీ దాన్ని గమనించే ఆత్మ మారదు. శరీరానికి ఆత్మకు ఉన్న తేడా తెలుసుకోవడమే జ్ఞానం. ఈ రెండు కలిసే ఉంటాయి. దాన్ని విభాగం చేసి చూడడమే జ్ఞానం, తత్వం. శరీరం ఒక పొలం లాంటిది. అందులో ఈ శరీరం పొలం లాంటిదంటే క్షేత్రం. దానిలో ఉండి గమనిస్తున్నటువంటి రైతు అంటే ఆత్మ వంటి వాడు క్షేత్రజ్ఞుడు అని శ్రీకృష్ణ పరమాత్మ చాలా సులభంగా బ్రహ్మజ్ఞానాన్ని మొదలుపెట్టారు. ఇదం శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఓ కౌంతేయ, ఈ శరీరాన్ని క్షేత్రము అంటారు. ఈ శరీరాన్ని అంటే క్షేత్రాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, గమనిస్తుంటారో వారిని క్షేత్రజ్ఞుడు
అని ఈ తత్వాన్ని తెలిసిన జ్ఞానులు చెబుతారు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.